నేను మాట్లాడేది ఎవరిని ఉద్దేశించి కాదు, అట్లా అని చెప్పేసి ఏదో ప్రమోట్ చేయడానికి కాదు. నాకు అనిపించింది, అట్లాగే చుట్టుపక్కల చాలా మందిని చూశాను. అందులో మీరు కూడా ఉండొచ్చు. చాలా మంది రాత్రి పగలు కష్టపడి రూపాయి సంపాదించి దాన్ని తీసుకెళ్లి దేవుడి ఉండిలో వేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుండాలి అని ఆ దేవుని కోరుకుంటారు. కుటుంబం మొత్తం రాత్రి పగలు కష్టపడి రూపాయి సంపాదించి దాన్ని తీసుకెళ్లి దేవుడి ఉండిలో వేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటే బాగుంటాయో ఉండేవో నాకు తెలియదు. కానీ మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తే నిజంగానే మీ ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. నేనేదో ఇది ప్రమోట్ చేయడానికో లేకపోతే దేవుడి మీద కోపంతో చెప్పట్లేదు. సో మీరు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి కొంత తీసుకెళ్లి దేవుడి ఉండిలో, తర్వాత హెల్త్ బాగాలేనప్పుడు మిగతా డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టడం కంటే, ఈ రెండు చేయడం కంటే ముందు మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత తీసుకెళ్లి అందరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నిజంగానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఒకసారి ఆలోచించండి.